హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీ నుండి వారాహి నవరాత్రులు ఉన్నాయి కదండి. చాలామందికి ఈ పూజకి సంబంధించి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. అవేమిటి, వాటికి సమాధానాలు ఏమిటి అనేవి నేను ఇక్కడ తెలియజేస్తాను. అంటే పూజకు ముందు, పూజ తర్వాత వచ్చే అనేక సందేహాలకు నేను ఇక్కడ తెలియజేస్తాను. మీకు ఇవి కాకుండా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాండి. వారాహి నవరాత్రుల్లో వచ్చే సందేహాలు ఏమిటంటే, వారాహి అమ్మ ఎవరు అనే సందేహం అయితే చాలామందికి ఉంటుంది. దేవి నవరాత్రులు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ వారాహి నవరాత్రులు చేస్తే కూడా అంత ఫలితం అయితే ఉంటుందండి. వారాహి నవరాత్రుల్లో వచ్చే మొదటి సందేహం ఏమిటంటే, వారాహి అమ్మవారు ఎవరు, ఈ తల్లిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే, దానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఆమెను ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుందండి. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి, శత్రుభయం ఉండదు, జ్ఞానం సిద్ధిస్తుందండి. అయితే ఈ 2024 సంవత్సరం ఈ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అని చాలామందికి ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ వారాహి నవరాత్రులు అనేది జరుగుతాయండి. ఈ పూజ ఎప్పుడు చేయాలి అనేది ఉంటుంది డౌట్. వారాహి అమ్మవారిని రాత్రి దేవత అంటారు. సాయంత్రం ఈ పూజను చేస్తారు. ఒకవేళ మీకు సాయంత్రం కుదరకపోతే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున ఈ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా కుదరలేదంటే మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో పూజ అయితే చేసుకోండి. 4వ ప్రశ్న వచ్చి, వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి అనేది అయితే ఉంటుందండి డౌట్. మీకు ఫోటో లేదనుకుంటే ప్రింట్అవుట్ అని తీసి పెట్టుకోండి. అది లేకపోతే మొబైల్లో పెట్టుకోండి. లేదా లలితాదేవినైనా ఈ నవరాత్రిలో పూజించవచ్చు. 5వ ప్రశ్న వచ్చి, వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చండి. సిరులు కురిపించి ఆ తల్లిని ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటే చాలా మంచిదండి. 6వ ప్రశ్న వచ్చి, ఈ 9 రోజులు కుదరకపోతే అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. మీకు 9 రోజులు పూజ చేయడం కుదరకపోతే 7 రోజులు లేదా 5 రోజులు లేదా లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేసుకోండి. అవి చాలా ముఖ్యమైనవి. 7వ ప్రశ్న వచ్చి, నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా? అవసరం లేదండి, సాత్వికమైన ఆహారం తింటే చాలు. 8వ ప్రశ్న వచ్చి, గర్భవతులు ఈ పూజ చేయవచ్చా? చేయవద్దండి. మీ బదులు మీ భర్త చేత చేయించవచ్చు, లేదా 7వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకూడదండి. 9వ ప్రశ్న వచ్చి, అశౌచంలో రసస్వర కాలంలో ఏటి సూతకంలో ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు అంటే చేయకూడదండి. 10వ ప్రశ్న వచ్చి, మాంసాహారం మానేయాలా? పూజ చేసే 9 రోజులు మానేయండి. ఒకవేళ ఇంట్లో తప్పదు, మాంసాహారం చేయాలి, ఆ రోజు చేయకపోతే కుదరదు అనుకునే వాళ్ళు, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తినకుండా మిగిలిన వాళ్ళకి చేసి పెట్టండి. అవన్నీ శుభ్రం చేసుకున్నాక, గిన్నెలు అవన్నీ ఇల్లు శుభ్రం చేసుకున్నాక అప్పుడు పూజ అయితే చేసుకోండి. 11వ ప్రశ్న వచ్చి, పిల్లలు పూర్వసువాసినులు ఈ పూజ చేయవచ్చా అంటే ఎవరైనా చేయొచ్చండి. ఈ పూజ ఈ అమ్మవారిని ఎవరైనా పూజ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయినా చేసుకోవచ్చు. ఆర్భటాలు ఏమీ లేకుండా సింపుల్గా ఒక దీపం పెట్టినా చాలండి అమ్మవారికి. 12వ ప్రశ్న వచ్చి, ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుందండి. అవసరం లేదండి, మీకు తోస్తే చేసుకోండి, మీకు చేయాలనిపిస్తే చేసుకోండి, అంతేగాని ప్రతి సంవత్సరం చేయాలనే రూల్ అయితే లేదండి. 13వ ప్రశ్న, మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడు ఎలా అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుందండి. మీరు సాయంత్రం 6 తర్వాత ఈ పూజ అయితే చేసుకోండి. 13వ ప్రశ్న వచ్చి, అమ్మవారికి ప్రసాదంగా ఏమి సమర్పించాలి? అమ్మవారికి ముఖ్యంగా ప్రతిరోజు బెల్లం పానకం అయితే సమర్పించాలండి. మీరు వేరే ప్రసాదాలు చేయడం మాకు టైం కుదరదు అని అనుకునేవాళ్ళు బెల్లం పానకాన్ని అయితే ఖచ్చితంగా చేసి పెట్టండి. లేదా అది కూడా కుదరలేదు అనుకుంటే అమ్మవారికి ఏదోటి ఫ్రూట్ కానీ ప్రసాదంగా పెట్టుకోండి.
14వ ప్రశ్న వచ్చి కలశం అఖండ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలా అనేది చాలామందికి డౌట్ అయితే ఉందండి. పెట్టుకోవాలనే అది అయితే లేదండి. మీకు ఒకవేళ ఆనవాయితీ ఉంటే ఈ కలశం అనేది పెట్టుకోండి. అఖండ దీపం ఏంటంటే మనం జాగ్రత్తగా ఈ 10 రోజులు చూసుకోగలము అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే వద్దండి. ఎందుకంటే మధ్యలో అఖండ దీపం కొండెక్కితే చాలా బాధ అనేది అనిపిస్తుందండి. ఒకవేళ పెట్టుకోకుండానే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మీకు కుదిరితే పెట్టుకోండి. ఎందుకంటే మనం అమ్మవారి పీఠంలాగా చేస్తే ఈ 10 రోజులు ఆ పీఠాన్ని అయితే కదలపకుండా మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి. అందుకని బ్రహ్మచర్యం పాటించాలా? అవునండి, ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఈ 10 రోజులు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఓకే, పూజ ఎప్పుడు అంటే పీఠం అవన్నీ ఎప్పుడు కదిలించాలని చాలామంది డౌట్ అయితే ఉంటుందండి. మనం నవరాత్రుల్లో లాస్ట్ రోజు 15వ రోజు పూజ చేసుకొని అమ్మవారి పీఠం అయితే కదిలించాలండి. ఓకే, ఇంకా మీకు వేరే సందేహాలు ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను రిప్లై అనేది ఇవ్వడానికి ట్రై చేస్తా అన్నిటికీ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.